హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,000 అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారు ఏంటి దానికి కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికే రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్. ఇది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టా. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు. ముక్కురాజ మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది. ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అలానే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కార్డు తీసుకున్నాడు. పాపం అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది. తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంట్లో యూనియన్ నుంచి ఏం తీయద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే అంటే యూనియన్లో 1 రూపాయి తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకు పనికి వస్తాయి, వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫ్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైందే జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు? ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది? అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి? అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పా. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది. నేను ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు చెప్పి ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వెనకాల వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి. సో అది అనింది ఈ వ్యక్తి అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు అని అంటే నేను అనొద్దనని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. డాన్సర్స్ కార్డులు చెప్తున్నారు సార్. లాస్ట్ టైం ఇంతకుముందు బాడీ చేసిన తప్పు ఏంటనంటే బాగా భలే థ్యాంక్ యూ సార్. ఏది నా ఫోన్ ఇవ్వు, అది కదా, అదే ఆ ఫోన్. గత బాడీలో, ఇంతకుముందు బాడీల్లో కొంతమంది మాస్టర్లు ఏం చేశారనంటే, నేను కార్డు ఇప్పిస్తాను, నేను మీకు చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సార్. ఓకే, స్కామ్. నేను అసలు చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మా యూనియన్ పరువు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరి దగ్గర 17,000, 20,000, 40,000, 40,000 ఇవన్నీ కూడా డాన్సులు నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసేసుకొని, అంటే డాన్స్ స్టెప్స్ కూడా కాదుగా, టైమింగ్ కూడా అర్థం కాని వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వచ్చినాయి. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి, కార్డు ఇవ్వాలి అని చెప్పి. సో మీ అందరు తెలుసు. సో పెద్ద దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తా. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు. కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు, కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే
టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకి కూడా ఇస్తా సార్. ఇక్కడ దాదాపు 600 మంది ఉన్నారు సార్. సో 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా అయిపోతారు. సో వీళ్ళందరికీ జెన్యున్గా ఎవడైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా, సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ ఈ లిస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా ఐల్ గివ్. సార్ ఇప్పుడు మీరున్నారు సార్, టాలెంట్ కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆ నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు. కార్డు తీసేసుకున్నారు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డాన్సర్ కావాలన్నప్పుడు డాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారు అంటున్నారు. ఓకే, ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే. నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్. ఏం సార్ రోజుకి ఇది ఒక కాల్ షీట్కి 3,500 ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ అయినప్పుడు సార్. నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి. 50 మంది ఉన్నారు. ఒక 10 మంది ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు పొస్తులతో మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్ ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడ ఉన్నాడు పాపం. అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా. అలా అందుకని సో కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాను. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 ఏదో చేంజ్ ఉంది సార్, 1000 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమో వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి వెల్ఫేర్కి సంబంధించింది. మేము వెల్ఫేర్లో చేరుతాము, మాకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు వెల్ఫేర్లో చేరుతారు. మాకు ఏమీ వద్దు, మాకు ఓన్లీ కార్డు ఇస్తే చాలు, వర్క్ చేసుకొని వెళ్ళిపోతామని అంటే వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. 2 వేస్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అమౌంట్, ఇప్పుడు సపోజ్ 4 లక్షలు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు నేనున్నాను, ఒక కార్డు తీసుకున్నాను 50,000, అప్పుడు నా కార్డు వెల్ఫేర్లో తీసుకున్నా 50,000 కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా అంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFDDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు సార్. పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్. ఏది నా పరువు అంతా పోగొట్టాడు సార్. ఏమంటారు, నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్. నేను క్షమించి వదిలేస్తున్నాను సార్. ల్యాండ్ విషయం ఎలా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ల్యాండ్ అనేది మా యూనియన్ నుంచి మన వర్మ గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి, అలానే ఓ కళ్యాణ్ గారు, సో ఆయన దగ్గర నుంచి, అలానే శ్రీశైలం అన్న ఆయన దగ్గర దాకా కూడా ఇది వెళ్ళింది. సో ల్యాండ్ రావట్లేదు, ఏం తేట్లేదు అని చెప్తున్నారు. మొన్నే నేను శ్రీశైలం అన్నని కలవటం జరిగింది. కలిస్తే ఆ అన్న ఏమన్నాడంటే, ఏదైతే ల్యాండ్ ఉందో నేను తెచ్చిస్తాను, మీరేం బాధపడద్దు, ఓకే, ఏదైతే ఆగి ఉందో నువ్వు వచ్చా కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉన్నాయని చెప్పి ఆయన నాకు వేసి చూపించారు. ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, ఇక్కడ మీ ల్యాండ్ ఉందని చెప్పి. సో 9 ఎకరాలు అయినాయి. తర్వాత ఇంకా మొత్తం 15 ఎకరాలు రావాలి. సో మొన్న ఒక 1 ఎకరా అయింది. సో ఇంకా 5 acres నేను ఇస్తాను, దగ్గరుండి ఇప్పిస్తా అన్నాడు. సో శ్రీశైలం అన్న ఖచ్చితంగా మాకు ఆ ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది జూనియర్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో భోజనం ఎప్పుడు వండుతూ ఉండేది. పాపం పిల్లలు ఎక్కడ పోయి తిరిగి తింటారో లేదో అని చెప్పి శ్రీశైలం వాళ్ళ ఇంట్లోనే చాలామంది వచ్చి చాలామంది భోజనం చేసేవాళ్ళు. సో అంత మంచి వ్యక్తి ఆయన. యూనియన్ మన డాన్సర్స్ కానీ మన సినిమాకి సంబంధించిన వాళ్ళకి చాలామందికి అన్నం పెట్టిన ఆయన ఖచ్చితంగా ల్యాండ్ ఇప్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. శ్రీశైలం అన్న తొందరగా నాకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 15 ఎకరాల ల్యాండ్ ఇప్పించేస్తే మా 600 మంది కుటుంబాల జీవితాలు బాగుంటాయి. మీ ఫోటో పెట్టుకుంటాను, మేము అందరం మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం.
ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఇక్కడున్న ముఖ్యమంత్రి సీఎం గారికి నేను ఈ టీఎఫ్డిడి నుంచి నేను అర్జ్ చేస్తున్నాను. చాలాసార్లు వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, బట్ నేను కలవలేకపోయినాను. కొంచెం బిజీ ఉండటం వల్ల తర్వాత కానీ వెళ్తాను ఆయన దగ్గరికి. ఏమంటారు, లెటర్ పంపించి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని నేను వెళ్తాను. బట్ ఈ ద్వారా కూడా నేను చెప్తున్నాను, యూనియన్ నుంచి అఫీషియల్గా నేను మా యూనియన్ నుంచి చెప్తున్నాను. సార్, చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా యూనియన్లో చాలామంది డ్యాన్స్ చేసుకుంటూ పెద్ద పెద్ద హీరోల దగ్గర అందరి దగ్గర డ్యాన్స్లు వేసుకుంటూ మోకాలు చిప్పులు ఇరిగిపోయేలాగా అరిగిపోయేలాగా చేసుకుంటూ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు వరకు మాకు ఇల్లులు లేవు సార్. అంటే మాకు కాదు, కొంతమంది డాన్సర్లకి ఇల్లులు లేవు. ఒక పూట 5 ఏళ్ళు లోపలికి వెళ్తే ఇంకో పూట లేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకు వస్తుంది, స్టేషన్ గారు ఇప్పిస్తారు. సో అది వచ్చిన తర్వాత మా డాన్సర్స్కి ఎవరైతే ఇక్కడ ఇల్లు లేకుండా ఉపాధి లేకుండా, అంటే సీనియర్ ఎవరికైనా సార్ 15 సంవత్సరాల డాన్సర్లో ఏజ్, దాని తర్వాత మోగాలరి 15 సంవత్సరాల తర్వాత తను పిలవరు. అలా పిలవకుండా చాలా మంది ఇళ్లలో ఉండి మాకు 4 గోడలు ఇచ్చినా కూడా ఆ ఇంట్లో మేము నా సొంత ఇంట్లో చనిపోయినా బాగుంటుంది అని అనుకునే చాలా మంది డాన్సర్లు ఉన్నారు. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా డాన్సర్స్ మీద దయదలిచి మా డాన్సర్స్కి ఇల్లులు కట్టిసిస్తే చాలా కృతజ్ఞత ఉంటుంది. మీ ఫోటో పెట్టుకుంటాం, మీ పేరు పెట్టుకుంటాం. మా యూనియన్ మీకు కృతజ్ఞతగా ఉంటుంది. 600 మంది కుటుంబాలు ఉన్నాయి. 600 మంది కుటుంబాల జీవితాలను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకు చేతులైతే దండం పెట్టి అడుగుతున్నాను, మా డాన్సర్స్కి ఇల్లులు కావాలి సార్, లేని వాళ్ళందరికీ. సో దయచేసి మీరు ఇల్లులు శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిపిస్తే మీ దగ్గరకు వచ్చి మా యూనియన్ నుంచి మాట్లాడతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.